ఇప్పుడు నువ్వేమో మదర్లీ ఫీలింగ్ అంటావు, వీడేమో ఫాదర్లీ ఫీలింగ్ అంటాడు. నాకేంటి బ్రోకర్లీ ఫీలింగా? పెళ్లి చూపులకి వెళ్ళి పిల్లని చేసుకుంటే నార్మల్, పిల్ల చెల్లిని చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ పిల్ల తల్లిని చేసుకుంటేనే చాలా చండాలంగా ఉంటుంది. దేని గురించి చెప్తున్నా మీకు అర్థమై ఉంటుంది. ఇది ఒక గైడ్ కదా, సారీ ఒక డ్యూడ్ కదా. ఫస్ట్ హాఫ్ ఇక సూపర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రజనీకాంత్ యొక్క స్క్రీన్ ప్రేన్స్, రజనీకాంత్ చూసినట్టు అనిపిస్తుంది. మీరు ఏమని అనుకోండి, ప్రదీప్ రంగనాథన్ గారిని చూస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్లో పార్థుగాడు ఉంటాడు కదా, జంతినిబా, వాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి వెళ్ళి ఏదో గుండెల మీద ఎవరో తనినట్టు ఫీలింగ్, కొండ మీద నుంచి వెళ్ళి వద్దొద్దంటా ఉన్న తోసేసిన ఫీలింగ్, ఇంకా వినకుండా నూతిలోకి తోసేసి పెనం మీద వేసి ఆయిల్ అది మంచి మసాలా వేసి నూనెలో వేయించినట్టు ఫీలింగ్, వద్దొద్దన్న బంగాళాఖాతంలో ముంచినట్టు ఫీలింగ్, ఇంకా మన భాషలో చెప్పాలంటే మనం మూసినది ఉంటుందా ట్యాంక్ బండ్ దగ్గర, అందులో ముంచేసినట్టు వస్తుంది ఫీల్ ఆ పార్థుడు ఎంటర్ అయినప్పటి నుంచి. అంటే ఇది ఎక్కడ మనం చూడలేదు ఇలాంటి క్రింజ్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు వచ్చిండ్రా బాబు థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఇది ఆ రోజే తీసుకోవాలి, కానీ ఇప్పుడు మీకు నెట్షెల్ చెప్దామని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం నాకు కష్టంగా ఉన్నా కానీ మీకోసం మళ్ళీ చూసిన. కానీ ఇందులో ఏమన్నా సేవియర్ అంటే సాయభయంకర్ గారు. ఆయన మ్యూజిక్ అండ్ సాంగ్స్, ప్రదీప్ రంగనాథ్ గారి స్క్రీన్ ప్రేన్స్ అండ్ ఇంటర్వెల్ సీను, ఇవి ఏమన్నా పాజిటివ్ డ్యూడ్ మూవీ హిట్ అవ్వడానికి ఇవే కారణం. 100కి 100కి 100 పాలు ఇదే కారణం. తమిళ్లో ఏమో కానీ తెలుగులో అయితే అంతే. ఎందుకంటే తెలుగులో కొంతమంది నచ్చింది జెన్జీ క్యాండిడేట్స్కి, స్టిల్ నాకు ఇది నచ్చలేదు. చాలామందికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడుకుందాం, దానికి చాలా ఉంది, చాలా రాసుకున్నా, నేను పెద్ద స్టోరీ రాసుకున్నా, మాట్లాడుకుందాం. ఎప్పుడైతే కుందన గగన్ని ప్రేమించని చెప్తుంది అంతా అయిపోతే బాగుంటుంది. మనోడు యాక్సెప్ట్ చేయడం అనమాట. ఎందుకంటే నువ్వు నా కేక్ పెట్టలే అంటాడుగా, అట్లా యాక్సెప్ట్ చేయడు. దాని తర్వాత మనోడు ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. సడన్గా యాక్సిడెంట్ అవ్వడం, చచ్చిపోయినప్పుడు ఆ 7 seconds గుర్తురావడం, అలా గుర్తొచ్చి మనోడు మళ్ళీ వెనక్కిపోతాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళ పెళ్లి సెట్ అయినప్పుడు మనోడు పోతాడు అనమాట. వెళ్ళి పొద్దున్న డోర్ లాగి లోపలికి వెళ్ళి బలవంతంగా కిస్ చేస్తాడు, అంత బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కుందన గగన్ గారితో ఆడుకుంది. ఎట్లా ఆడుకుంటుంది అంటే ఈమె గారు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తారు అన్నమాట గగన్ని. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తుంది, అంటే చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి లవ్ చేస్తుంది. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక్క 6 monthsలో మనం మర్చిపోద్ది. ఓకే, నీకు ట్రామా ఉంది, జెన్జీ కిడ్ అంతా ఓకే, డన్. కానీ మర్చిపోయినప్పుడు అంతా ఓకే, నువ్వు లవ్ చేయడం అనేది నీ పర్సనల్. యాక్చువల్లీ నేనేమనుకుంటా అంటే, ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా, ఒక అబ్బాయి లవ్ చేసినా ఫర్ ఎవర్ వాళ్ళతో లవ్ చేస్తారా అనుకుంటా. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఇంకా అది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిల దగ్గర మనం కోరుకునేది కూడా అదే కాబట్టి, లాయల్టీ కోరుకుంటాం. సరే 6 monthsలో మూవ్ ఆన్ అయినా నీ పర్సనల్ ఓకే, డన్. దాని తర్వాత ఎప్పుడైతే ఈమె ప్రెగ్నెంట్ అని దాచేస్తాడు అన్నమాట, చెప్పదు గగన్కి. అది చెప్పకుండా మనోడేమో సరే ఇక పోటుగాడు సొసైటీని ఉద్ధరిద్దాం, ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ లెక్క దూకేస్తాడు, పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత వీళ్ళు ప్రెగ్నెంట్ అని తెలుస్తుందో, ఇంకా మధ్యలో క్రింజ్ డైలాగ్స్, హనీ, పాలు, ఇంకేంటది ఐస్ క్రీము, ఈ డబుల్ మీన్ డైలాగ్ చాలా గలీజ్గా చండాలంగా ఉంటాయి. అది కూడా కూతురు, ఫాదరు, ఇలా మధ్య నడుస్తూ ఉంటుంది. సరే పాజిటివ్ మైండ్తో చూద్దాం, వేరే మైండ్తో కాకుండా. స్టిల్ ఎక్కడైతే వీళ్ళిద్దరు ప్రెగ్నెంట్ అని అయిందని తెలిసిందో, అసలు అక్కడ అసలు గగన్ ఇక్కడ జోకర్ అయింది ఆడియన్స్ కాదు, ప్రదీప్ రంగనాథన్ గారు. ఆయన క్యాటర్ జోకర్ అయిపోద్ది అనమాట. సో నాకు ఎక్కడ అర్థం కాని ఫీలింగ్ ఏంటంటే, ఎక్కడైనా ఒకప్పుడు ఒక బిడ్డకి 2 తల్లులు అంటే చాలా బాగా నీట్గా ఉండేది, అంటే మదర్లీ ఎఫెక్షన్, మదర్లీ ఫీలింగ్. కానీ ఇక్కడ సరే వరుసగా వేసుకున్నా కూడా 2 తండ్రులు ఉంటారు. అది నాకు వినడానికి, అనడానికి, చూడడానికి చాలా చిరాగ్గా, చండాలంగా, కంపరంగా అనిపించింది అనమాట. ఇక్కడ పుట్టింది మాత్రం ఎవరికి, కుందనకి, పార్థుకి. కానీ పాలించేది మాత్రం మన గగన్ గారు. అంటే అసలు ఆ సీన్ ఎట్లా రాసుకుంటారండి అది? అంటే ఒక మెన్ని డౌన్ చేయాలనే కదా ఇదంతా. అంటే ఇంతకుముందు పాత కాలంలో ఒక అబ్బాయి కొడుకుని 2 తల్లులు ఆడించేది బాగుండేది, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండేది. సో ఇప్పుడు కొత్త చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా చెత్తగా చేస్తే ఎంత చండాలంగా ఉంది. దీన్ని ఏదో సాయబంకర్ గారి మ్యూజిక్ ఉంది, బీజం ఉంది కాబట్టి, ప్రదీప్ రంగనాథ్ గారి స్క్రీన్ ప్లేస్ ఉంది కాబట్టి లేపారు. కానీ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు లేపితే చాలా చండాలంగా అయిపోతుంది జనరేషన్. నాకు పర్సనల్లీ ఆ సీన్స్ చూసినప్పుడు గుండెని ఒక పికిలిస్తాడు, దేవుడు బాహుబలి 2 క్లైమాక్స్ పికిలిస్తాడు కదా బల్లాల దేవుడు, బాహుబలి చిన్న బాహుబలిని గట్లా పికిలిచ్చినట్టు అయిపోయింది. గుండెని పట్టి పిండేసినట్టు చాలా బాధ వేసింది అనమాట. ఇలాంటి సినిమా నేను ఎందుకు పొద్దున్నే బెనిఫిట్ షో పోయినా అని చెప్పేసి ఆ మంత్ మొత్తం అసలు నేను దివాళీ చేసుకోలేదు, దసరా చేసుకోలేదు, అక్టోబర్ మంత్ మొత్తం చాలా అంటే చాలా ఫీల్ అయినా. ఏం చేస్తామండి. సో నాకు చాలా బాధ వేసింది. చాలా మందికి అయితే నచ్చింది లేదు నాకు తెలియదు, కానీ నాకైతే ఈ సీన్ అస్సలు నచ్చలేదు. అంతా ఓకే, కానీ సెకండ్ హాఫ్లో మనోడు డైపర్లు, వైపర్లు అన్నీ చేంజ్ చేస్తాడు చిన్నపిల్లడికి. అంటే లవ్ చేసినప్పుడు జోకర్ లెక్క ఆడుకోవడం, అంటే అమ్మాయి జోకర్ చేసినట్టే కదా విన్ని. అది నాకు చాలా తప్పు బ్రదర్, చాలా చాలా తప్పు. అండ్ నేను డబుల్ మీనింగ్ డైలాగ్ అంటే పెట్టారు, అంత బాగానే ఉంది. కానీ కుందన ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని చెప్పలేదు గగన్కి, మోసం చేసిందో, అక్కడ నాకు ప్రేమలలో ఉన్న
ఆ మమిత బేజ్కి ఇందులో ఉన్న మమితకి నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అక్కడ మమితను చూస్తే పూజించాలనిపిస్తుంది, ఇక్కడ మమితను చూస్తే చాలా నచ్చలే ఆ క్యారెక్టరేషన్. ఇప్పుడు బేబీలో క్యారెక్టరేషన్ వైష్ణవ్ చైతన్య అలాంటి క్యారెక్టరేషన్ స్టిల్ ఆ క్యారెక్టరేషన్ కి ఉంది. బేబీలో అంత గలీజ్గా అయితే లేదు. నేను ఆ క్యారెక్టర్ నేను తిట్టట్లేదు, కానీ ఆమె లవ్ చేసి అంత బాగుంది. కానీ 6 months లో మూవ్ ఆన్ అవ్వడం అనేది ఎక్కడ నుంచి చూసుకోవాలో నాకేం అర్థం కాలేదు. అసలు దాన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. మనోడు మళ్ళీ ఆ అమ్మాయికి నచ్చినట్టు సిగరెట్లు మానేసి చాక్లెట్లు తిన్నాం, డైరీ మిల్క్లు. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు. అంటే అంత మారిపోవాలా? సరే మారిపోతే మారిపోయింది. ఆల్రెడీ వేరే వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన తర్వాత కూడా మనోడు లైట్ తీసుకోవాల్సింది. ఇంకా ఆమెని క్లైమాక్స్ దాకా ఆమెని లవ్ చేసుకుని తల మీద పెట్టుకోవడం అనేది నాకు ఎక్కడ నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె మూవ్ ఆన్ అయిపోయింది. నన్ను యాక్సెప్ట్ చేయకపోతే బాగున్నాను అని అన్నది ఆ అమ్మాయి. ఇంకా ఈయనెందుకు అంత పెట్టుకుని నాకు అర్థం కాలేదు. ఇది ఒక కర్మ ఫార్ములా అన్నమాట. ఎప్పుడైతే గగన్ వాళ్ళ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి తాళి లాగుతాడో సేమ్ తాళి దగ్గర కొందరికి దొరికిపోతాడు అనమాట. ఎప్పుడైతే తాళి లాగుతాడో అదే తాళి దగ్గర దొరికిపోయి తాళి కట్టి వేరేటోడు చేసిన దాన్ని కూడా ఈయన మీద వేసుకోవడం. సో అట్లా కర్మ అలా ఉంటుంది అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్లో తాళి లాగుతావు స్టార్టింగ్ ఎంటర్ సీన్లో, సో ఆ తాళికి వల్లనే ఆ తాళి కోసమే తమరు మూవీ మొత్తంలో చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒక భారం మోయాల్సి వస్తుంది. సో కర్మ అనేది ఎప్పుడు ఎవరిని వదలదని దాని మీనింగ్. సో ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏం తెలుసు, పోకి రేంజ్ ట్విస్ట్ ఏంటంటే కుందన వాళ్ళ డాడీ గగన్ వాళ్ళ పిన్నిని చంపుతాడు చూడు. ఆ ట్విస్ట్ నాకు ఆ మూవీలో పాజిటివ్ అనిపించింది. అదొకటి. ప్రతిరంగన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్వెల్ బ్లాక్, సాయి శంకర్ గారి మ్యూజిక్, అంతే, అంత మించి ఉండదు. ఇంకోటి కామెడీ ఏంటంటే మనోడికి గారికి పాస్పోర్ట్ ఉండదు. జనజీని బయటలో వచ్చింది లేదు మరి ఇండియాకి. మరి అలాంటి వాడు పాస్పోర్ట్ లేని ఎలా వచ్చిండు? అది కామెడీకి పెట్టిరో సీరియస్ పెట్టిన అర్థం కానీ పాస్పోర్ట్ లేని ఇండియాకి వస్తాడు. పాస్పోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళు ప్రెగ్నెంట్ డిలే చేయడానికి వీళ్ళు ఇరికిచ్చి రాసుకున్న లైన్ అన్నమాట. ఇది మొత్తం ఆర్ఐ స్పూఫ్ యాజిటీ దింపేసిండు. సో ఫైనల్ నేను ఏమంటా అంటే ఇది డ్యూడ్ కథ కాదు, ఇది ఒక గైడ్ కథ. అంటే పక్క నుండి జోకర్ లెక్క చెప్పడం. సో ఇది కొత్తగా ఉంటుంది అనుకుంటారు కానీ చాలా చెత్తగా ఉంది. ఇలా చూసి ఈ జనరేషన్ వాళ్ళు మైండ్లో ఎఫెక్ట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతిరంగన్ గారి యాటిట్యూడ్, స్వాగ్, స్టైల్ చూసి సేమ్ అట్లనే ఉండాలేమో, సో అమ్మాయిలకి అట్లానే హెల్ప్ చేయలేమో అనుకుంటారు. ఓకే, అంత బాగానే ఉంది. కానీ ఈ జనరేషన్లో అలాంటి చూడడం వల్ల ఇంకా చెడిపోద్దని నా ఫీలింగ్. సో ఇది ఫైనల్లీ ఇది డ్యూడ్ కాదు, ఒక గైడ్. దీన్ని మనం దూరం పెట్టడం చాలా మంచిది. సాంగ్స్కి, బీజిఎంకి, సీన్స్కి చూసుకోండి, కానీ ఈ మూవీని మైండ్లో తీసుకోవడం కూడా పెద్ద వేస్ట్ అనిపిస్తుంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ డ్యూడ్ మూవీ ఇన్ ఏ నట్షెల్. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకే, దీనికి గట్టిగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, చూసుకుందాం, కింద డిస్కస్ చేద్దాం. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.